హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే హౌసెస్ మనము రెంట్కి అంటూ తీసుకుని వెళ్తే దళితులకు చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఏ క్యాస్ట్, నువ్వు ఏ ఏరియా నుంచి వచ్చావు అని అడగడం జరుగుతుంది. కొన్ని ఏరియాస్ లో అయితే ఈవెన్ హౌసెస్ బ్రాహ్మిన్స్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందుకోసం దీని బ్యాక్గ్రౌండ్ ను చూస్తే అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఎవరైతే దళిత్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విలేజెస్ నుంచి టౌన్ కి రావాలని, అక్కడైతే అర్బనైజేషన్ ఉంటుందని, అక్కడ నుంచి లిబరలైజేషన్ అనేది కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ కాంట్రడిక్టరీగా గాంధీ ఏం చెప్తాడంటే, విలేజెస్ మనకు సర్వస్వం అని, ఇండియా అంతా కూడా విలేజెస్ లోనే నివసిస్తుందని చెప్పడం జరుగుతుంది. అక్కడే స్వరాజ్యము అనేది కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. డీసెంట్రలైజేషన్ పవర్ కు ఇవ్వడం వలన అక్కడే విలేజెస్ చాలా మంచిగా ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ అంబేద్కర్ మాత్రము ఇండియన్ విలేజెస్ ఒక హిందూ సిస్టమ్ ను తయారు చేసే ఒక ఫ్యాక్టరీస్ గా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో అంబేద్కర్ ఏమని చెప్తాడంటే, అర్బనైజేషన్ కి వచ్చేసేస్తే మనం ఎకనామిక్ గా లిబరలైజేషన్ కావచ్చు, విలేజెస్ లో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ కూడా వీకర్ అవుతుందని చెప్పడం జరిగింది. దీన్ని జ్యోతిరావు ఫూలే కూడా సపోర్ట్ చేయడం జరిగింది. జ్యోతిరావు ఫూలే కూడా ఏం చెప్తారంటే, మీరు అర్బనైజేషన్ అనేది వచ్చేసేస్తే అక్కడ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది, ఎకనామిక్ డెవలప్మెంట్ కు రిసోర్సెస్ ను డెవలప్ చేసుకోవచ్చునని చెప్పడం జరిగింది. కానీ ఐరనీ ఏమిటంటే, ఈవెన్ అంబేద్కర్ చెప్పిన తర్వాత కూడా బరోడాలో తను హౌస్ రెంట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానని తను ఒక పుస్తకంలో రాయడం అనేది జరిగింది. అదే విధంగా చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసింగ్ గారు తను ఒక లెక్చర్ లో చెప్పడం జరిగింది. ఏమిటంటే, తను పెళ్ళైన తర్వాత శివం రోడ్ లో హైదరాబాద్ లో ఇంటికి రెంట్ తీసుకోవడానికి వెళ్తే తనను ఏ క్యాస్ట్ అని అడిగి, ఉన్న క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్తే ఇవ్వకపోవడం అనేది జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అర్బనైజేషన్ ఎంతవరకు దళిత దోహదం చేస్తుందని ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎంతగానో ఉంటుంది. సో మరి ఈ అర్బనైజేషన్ జరిగిన తర్వాత ఇండియన్ సిటీస్ లో చాలా వరకు దళితులు గెటోస్ అంటే స్లమ్స్ లో ఉండడం జరుగుతుంది. ఈ స్లమ్స్ లో ఉండడం వలన కూడా ఏమవుతుందంటే డిస్క్రిమినేషన్ గురి అవుతున్నారు. ఎలాగంటే, వీళ్ళు స్లమ్స్ లో ఉండడం వలన వారి యొక్క ఇంప్యూరిటీ అనేది, ఒక డర్టీనెస్, ఫిల్తీనెస్ అనేది వాళ్ళ శరీరాలకు కూడా అతుక్కొని ఉంటుందని వారిని మెయిన్ ఏరియాస్ లోకి రావడానికి, ఇన్వైట్ చేయడానికి ఇష్టపడరు. అదే విధంగా వీరు నాన్ వెజ్ తీసుకోవడం వలన కూడా వీరు ప్యూరిటీ, ఇంప్యూరిటీ అనే కాన్సెప్ట్ తో వాళ్ళను దూరం పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, దీన్ని ఎలాగా కంక్లూడ్ చేయొచ్చు అంటే, ఇంత లిబరలైజేషన్ జరిగిన తర్వాత, అర్బనైజేషన్ జరిగిన తర్వాత కూడా ఎటువంటి ఫైట్ అయితే అంబేద్కర్ గారు చేశారో, అటువంటి ఫైట్ వలన వచ్చినటువంటి మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ను కూడా పూర్తిగా దళిత్స్ అనేది చేరడం లేదు. చివరికి అంబేద్కరే చెప్తాడు, ఈ దళిత్స్ అనేవారు స్లమ్ యొక్క చిల్డ్రన్ గా మిగిలిపోతున్నారని. థ్యాంక్ యూ వెరీ మచ్.